దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న సలీం డోలాని టర్కీ నుంచి భారత్ తరలించారు. గత 10 ఏళ్ల నుంచి దర్యాప్తు సంస్థలకి సలీం డోలా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజం సలీం డోలాను భారత్ కు తరలించారు. భారత దర్యాప్తు సంస్థలు డోలాను కొద్ది రోజుల క్రితమే టర్కీలోని ఇస్తాంబుల్లో అరెస్ట్ చేశాయి. భారత్ లో దావూద్ గ్యాంగ్ డ్రగ్స్ వ్యాపారాన్ని సలీం డోలా పర్యవేక్షిస్తున్నాడు. చాలా రోజుల నుంచి భారత దర్యాప్తు సంస్థలు ఇతని కోసం గాలిస్తున్నాయి. సలీం డోలాను భారత్ కు తరలించారని ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. డ్రగ్స్ వ్యాపారులు ఎక్కడ నక్కినా భారత్ కు తీసుకొచ్చి శిక్షిస్తామన్నారు. సలీం డోలాను టర్కీలో స్పెషల్ ఆపరేషన్ తో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డోలాను మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ టెక్నికల్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సలీం డోలా అరెస్ట్ అండర్ వరల్డ్ డ్రగ్ మాఫియాకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. దావూద్ ఇబ్రహీం కు చెందిన డి కంపెనీ విదేశాల్లో నిర్వహించే డ్రగ్ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి. దీని కనుసన్నల్లో ఏడాదికి 5,000 కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం సాగుతోందనే అంచనాలున్నాయి. కొద్ది నెలల క్రితం డోలా నెట్వర్క్ కు చెందిన సలీం సోహైల్ షేక్ అనే డీలర్ దుబాయ్ లో అరెస్ట్ అయ్యాడు. అతన్ని భారత్ కు అప్పగించిన తర్వాత ఈ డ్రగ్ నెట్వర్క్ తీగలాగితే గతేడాది జూన్ లో సలీం డోలా కుమారుడు తాహిర్ పట్టుబడ్డాడు. తాహిర్ ను కూడా యుఏఈ నుంచి భారత్ కు తీసుకొచ్చి విచారించారు.